close till I get up. Time is barely on our side. I don't wanna waste. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి. అందరూ హ్యాపీగా పండుగ జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో నాకు కొంచెం హెల్త్ బాగోలేదు. సో ఇప్పుడైతే సాటర్డే అండి, ఇది సాటర్డే మార్నింగ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ అయింది ఇప్పుడే. సో బయటికి వెళ్తున్నాము. సో షాప్ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో కొంచెం అదే ఫ్లవర్స్ అవి తీసుకోవడానికి వెళ్ళాలన్నమాట. సో మీకు చూపిస్తాను, చూడండి, ఓకేనా? మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా? మళ్ళీ కలుస్తాను. నా వాయిస్ కొంచెం మీకు కోల్డ్ అయింది కదా, వాయిస్ అనేది చేంజ్ అయింది, ఓకేనా? సో ఏమనుకోకుండా ఇగ్నోర్ చేసి చూసేయండి, ఓకేనా? మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వెళ్తున్నామండి. ఇది వచ్చేసి స్టేడియం అండి, బళ్ళార్లో స్టేడియం అంటారు అనమాట. సో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. అక్కడికి వెళ్తున్నాం క్రాకర్స్ కొనడానికి. వచ్చేసామండి స్టేడియంకి. సో ఇది స్టేడియంలో అంటే ఫుల్ అవుట్స్కట్స్లో ఉంటుంది. అవుట్స్కట్స్ అంటే మరి అంత అవుట్స్కట్స్ ఏం కాదు. మీకు చూస్తున్నారు కదా అక్కడ హిల్స్ కనబడుతున్నాయి. సో అదనమాట. సో ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి. సో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ స్టాల్కి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ చాలా జనం వచ్చారండి. అలాగే చాలా చాలా ఎండగా ఉంది, బట్ అలాగే వెళ్ళాము. సో ఇంకా పిల్లలు ఉన్నాక తప్పదు కదా. మమ్మీ వాళ్ళు పెడుతున్నారు చూడు, మమ్మీ వాళ్ళు బాణాలు ఏడుస్తున్నారు, ఇదే అనమాట ఇంట్లో ఉండేది. సో ఇంకా తప్పదు, కొనియాల్సిందే. బట్ లిమిటెడ్గా ఉంటుంది అనమాట, ఎంతవరకు అనేది. మేమైతే జస్ట్ ఇలాంటివన్నీ ఏమంటారు, ట్రై కలర్స్ ఫౌంటైన్ అనమాట. ఇది వచ్చేసి 3 కలర్స్లో వస్తుంది, బాగుంటుంది. సో ఇక్కడైతే మాదైతే అయిపోయింది, పెట్టేసుకున్నాము. ఇక్కడ 2 బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఒకటి వచ్చేసి మాకి, ఇంకొకటి వచ్చేసి మా దగ్గర వర్క్ చేసే వాళ్ళ కోసం అనమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము, రిటర్న్ అయ్యాము. సో చాలా జనం ఉన్నారండి. అక్కడ ఫుల్ ఉందన్నమాట, పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడైతే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇలా గ్రీనరీ అయితే ఉంది, బాగుంది, చాలా బాగుంది. ఇంటికి వచ్చేసాం కదా. ఇంటికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1:30 అయింది. సో ఇంకా బాగా టైర్డ్ అయిపోయాను, బట్ వంట చేయాలి. సో ఇంకా హెల్ప్ చేసేకి ఎవరు ఉంటారు కదా, మనమే చేసుకోవాలి కదా, తప్పదు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆయనకి క్యారెట్ దోసకాయ బాయిల్ చేసి పెడుతున్నాను. సో ఆయనకి ఏందో అలా బాయిల్ చేసినవి తింటారనమాట చాలా ఇష్టంగా. సో ఫస్ట్ అయితే అవి చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వంకాయ కూర అండ్ టమాటా రసము, రైస్ చేస్తున్నాను సో వంటకి. సో ఈవినింగ్ వచ్చేసి స్నానం చేసేసి స్వీట్ చేసి పూజ చేస్తాను. సో ఇది జస్ట్ ఆఫ్టర్నూన్ అనమాట. వంట ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను. పాప షూట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మేము తెచ్చినవి అయితే ఇవన్నమాట. సో అన్నీ కూడా ఏవి సౌండ్స్ వచ్చాయి కాదండి, జస్ట్ సింపుల్గా అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అన్ని కూడా తీసుకున్నాం. ఫ్లవర్స్ అనేది చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయండి అసలు. బట్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి నేను. అర్జెంట్ అయింది నాకైతే అసలు. సో ఇక్కడైతే వంకాయ కూర అనేది పెట్టేసాం కదా. సో అయితా ఉంది. అక్కడ క్యారెట్ అవి బాయిల్డ్ అయిపోయి పక్కకు పెట్టేశాను. సో ఇది వచ్చేసి వంకాయ కూరకి మసాలా వేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి డ్రై రోస్ట్ చేసిన గ్రౌండ్ నట్స్, ధనియాలు అండ్ గార్లిక్, ఇవి సంథింగ్ అండి, ఇవన్నీ వేసేది. సో అక్కడ వచ్చేసి టమాటాలు ఉడకపెట్టేసాను. ఇక్కడ కుక్కర్ది వచ్చేసి ఇరిగిపోయింది, చూపిస్తున్నాను, ఏమనుకోదు, ఇగ్నోర్ చేసేయండి. సో ఇంకా వంట అంతా అయిన తర్వాత భోజనం కూడా అయిపోయిందండి. సో ఇప్పుడు వచ్చేసి 3:30 ఏమో అయింది, 3:30. అప్పుడు నేను ఈ పూలన్నీ కూడా ఇప్పుడు చూపిస్తున్నాను కదా. ఆల్రెడీ ఇక్కడ మాల్ అయితే కట్టేశాను. సో మీకు ఈ పూలు బాగా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా అని చెప్పేసి జస్ట్ షూట్ చేశాను అలాగే. సో ఇక్కడ వచ్చేసి వాకిలికి నేను తోరణం అయితే వేసేసాను, చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. బట్ టూ కాస్ట్ అనమాట ఫ్లవర్స్ అయితే. సో చేసేసుకున్నాను, అన్నీ నేనే చేసేసుకున్నాను. అసలు బాగా ఏమంటారు, ఫెస్టివల్ అంతా ఫుల్ టైర్డ్ అయిపోయాను అసలు. సో తోరణం అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి చూస్తున్నారు కదా, నేను ఆన్లైన్లో తీసుకున్నాను, చాలా బాగుంది క్వాలిటీ. ఇదనమాట ఫైనల్గా ఇలా రెడీ చేసుకున్నాను. సో అంతా అయిన తర్వాత చాలా అంటే చాలా టైర్డ్ అయ్యానండి. పని చేసుకున్నప్పుడు అంత టైర్డ్నెస్ కనిపించలేదు, కానీ ఒక్కసారిగా డ్రెస్ చేంజ్ చేసుకుని అయిపోయిన తర్వాత టైర్డ్ అయిపోయాను.
ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ అంటే ఆఫ్టర్ బాత్ అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత స్వీట్ చేసేసాను. సో చేసేటప్పుడు షూట్ చేయలేదు, ఎందుకంటే అసలు షూట్ చేయడానికి అవ్వలేదు అనమాట. నేనే షూట్ చేసుకోవాలి కదా, నాకు ఇంకా అసలు అవ్వలేదు. చేసిన తర్వాత చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, హ్యాపీ దివాళీ అందరికీ. చెప్పు. అందరికీ హ్యాపీ దీపావళి. ఓకే, ధృతి కూడా డ్రెస్సింగ్ వేసుకోయిందండి. సో ఇది వచ్చేసి తనది పాపిడి బిళ్ళ అండ్ నెక్లెస్ వేసుకోయింది అనమాట. సో నేను వచ్చేసి నా ఇయరింగ్స్ చాంద్బాలి ఇయరింగ్స్ అండి. సో నాది వచ్చేసి బ్లాక్ బీడ్స్ చైన్ అనమాట. సో ఇలాగైతే మేము రెడీ అయ్యాము. నా డ్రెస్ అనేది మీకు ఫుల్ పిక్ ఇక్కడ సైడ్లో యాడ్ చేస్తాను చూడండి, ఓకేనా. సో మాకు 3 మెంబర్స్కి కోల్డ్ అండ్ కాఫ్ ఫుల్గా హెవీ అయిపోయింది. సో బట్ ఫెస్టివల్ కదా, సో డల్గా ఉండడం బాగుండదని చెప్పేసి జస్ట్ ఇలా రెడీ అయ్యామన్నమాట. సో ఇప్పుడైతే వీడియోలో మేమైతే ఎక్కువగా ఏమంటారు సౌండ్స్ వచ్చేవి అలాంటివి లేకుండా జస్ట్ ఒక క్రాకర్స్ అలాంటివి జస్ట్ చిన్న చిన్నవి తీసుకున్నాం అనమాట. సో అవి ఇప్పుడు ఏమంటారు వాటిని పేల్చాలన్నమాట. సో అదైతే వీడియో అనేది మీకు తప్పకుండా పెడతాను, మేము ఎలా సెలబ్రేట్ చేసుకునే ఏంటి అని చెప్పేసి. ఇప్పుడైతే పూజ కూడా చేయాలి. సో మీకైతే వీడియో అనేది పెడతాను, చూస్తూ ఉండండి, ఓకేనా. సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దీపావళి అండి. ఈ దీపావళితో అందరూ హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో ఇదనమాట, నాకైతే కొంచెం బాగా కోల్డ్ కాఫ్ చాలా ఉండింది అనమాట. నా వాయిస్ చేంజ్ అయింది కదా, మీకు అప్పుడే తెలుస్తూ ఉంటుంది. సో ఇదండి, ఇప్పుడైతే మీకు వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి, ఓకేనా. సో నా డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పండి. మేమైతే ఫస్ట్ ఇక్కడ కూర్చున్నాము. సో ఇది వచ్చేసి దుప్పట్టా మీకు డ్రెస్ షేడ్ చేశాను కదా, సో అదనమాట. సో ఇలా ఉంటుంది డ్రెస్ అయితే ఓవరాల్గా. సో లెగ్గింగ్ వచ్చేసి నేను రెడ్ కలర్ లెగ్గింగ్ తోటి పేరప్ చేసేసుకున్నాను. సో ఇది వచ్చేసి మిర్రర్, ప్లీజ్ ఇగ్నోర్ దాట్ అనమాట. సో ఇదండి, ఇప్పుడైతే మీరు వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటనేది, ఓకేనా. మళ్ళీ వచ్చి మిమ్మల్ని జాయిన్ అవుతాను, ఓకేనా. బాయ్ బాయ్. సో ఇక్కడైతే పూజ కూడా కంప్లీట్ అయిందండి. నేను పూజ చేసేది కూడా షూట్ చేయలేదు. సో కాయ అంతా కొట్టేసిన తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ 6:30 or 7 అయితే అయింది. సో ఇది వచ్చేసి దేవుడి రూమ్ కండి. మామిడాకులు కూడా ప్లాస్టిక్వే, బట్ మ్యారీగోల్డ్ అంటే చెండు పూలు ఉన్నాయి కదా, అవి వచ్చేసి రియల్వి. ఈ సైడ్స్ కొనేవి కూడా ప్లాస్టిక్ అండ్ ఆర్టిఫిషియల్వి, నాట్ ప్లాస్టిక్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. సో ఫైనల్గా ఇలాగైతే నేను దేవుడి రూమ్లో పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇక్కడ టీవీ దగ్గర కూడా ఇలాగ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి లైటింగ్స్ మీకు అయితే చూపించాను కదా, సో ఇదైతే పెట్టేసుకుంది. మా అమ్మాయిది ఇది వచ్చేసి గోల్డ్ది పాపిడి బిళ్ళ మీకు చెప్పాను కదా. సో గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్లో ఈ పాపిడి బిళ్ళ కూడా చూపించానండి మీకు ఇక్కడ. సో ఇక్కడ తనకి కోఆపరేట్ చేయట్లేదు నాకు. సో ఇది వచ్చేసి తనది స్టోన్స్ది నెక్లెస్ అనమాట. సో నైట్ టైమ్స్కి బాగా కనిపిస్తాయి కదా ఇలా స్టోన్స్వి, సో అందుకే వేసాను. సో వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి తనవి. ఇది వచ్చేసి తనది డ్రెస్ అనమాట, గాగ్రా. సో ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదా, వాటికి ఇలా ఫ్లవర్స్ పెట్టి ఇలా డెకరేట్ చేసుకున్నాను, బాగా అనిపించింది నాకైతే. సో ఇలా చేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు వాటర్ క్యాండిల్స్ అయితే చూపించాను కదా, టైం లేదండి చేయడానికి. నేను అందుకే ఇంకా జస్ట్ గ్లాసులో జస్ట్ అలా డెకరేట్ చేసేసుకొని పైన వ్యాక్స్వి క్యాండిల్స్ వస్తాయి కదా, అవి పెట్టేసాను, ఈజీగా అయిపోతుంది కదా అని. సో ఇలా అయితే పెట్టేసుకున్నాను ఫైనల్గా. అస్సలు ఓపిక లేదు, బట్ ఫెస్టివల్ కదా, అలాగే ఉండడానికి బాగుండదు కదా అని చెప్పేసి నేనే కొంచెం పేషెన్స్ తెచ్చుకొని హ్యాపీగా అయితే చేసేసుకున్నాను, ఫుల్ఫిల్ చేసేసుకున్నాను అనమాట. నేను అనుకున్నది ఫుల్ఫిల్ చేసేసాను. ఇది సారీ అండి. ఇక్కడ వచ్చేసి లైట్ ల్యాంప్ అనమాట. సో ఇది హ్యాపీ దివాళీ అని చెప్పేసి ల్యాంప్ మీకు చూపించాను కదా, జస్ట్ చిన్నదే పెట్టాను. సో చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఇంకా లైట్స్ పెట్టాలి, రైస్ లైట్స్ అంటారు కదా, అవి పెట్టాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను దీపాలు ఇది వెలిగించే వీడియో అనేది కూడా నెక్స్ట్ వస్తుంది చూడండి. సో ఈ క్లిప్ ఫస్ట్ వచ్చిందనమాట. సో ఇలాగైతే పెట్టేసుకున్నాను. ఈ దీపాలు చాలా చాలా బాగున్నాయి, బట్ చాలాసేపు వెలిగాయి కూడా. సో చూడండి ఎంత బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా అనిపించింది.
సో ఇది ముగ్గు వచ్చేసి నేను వస్తాయి కదండి, ఇలా షీట్స్ వస్తాయి కదా, అచ్చులు అంటారు కదా, సో అది పెట్టి ఇలా వేసుకున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ దివాళీ అండి. ఇక్కడైతే నేను దీపాలు అనేది వెలిగిస్తున్నాను చూడండి. నా డ్రెస్ చూస్తున్నారు కదా, డ్రెస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఫిట్టింగ్ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి. బట్ అదే కొంచెం వీక్గా ఉంది కాబట్టి బట్ చేసుకున్నాను, హ్యాపీగా ఉంది అంతే. హలో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ధృతి ఏమో చేసి చూపిస్తుంది చూడండి. మళ్ళీ సో దట్ బ్యాంగిల్స్ చూడాలంట అండి. బాగున్నాయి నీ బ్యాంగిల్స్, ఓకేనా? జుట్టు చూడు ఎలా చేసేసుకున్నావు అప్పుడే. బాయ్ చెప్పు. హ్యాపీనా? హ్యాపీనా? ఓకే ఓకే, దుప్పట్టా మాట్లాడు. ఓకే బాయ్. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి నేను మీకు రైస్ ప్లేట్స్ పెట్టాలని చెప్పాను కదా, సో ఫైనల్గా అయితే పెట్టేశాను. సో ఇలా ఉండింది, అసలు ఎంత బాగుందో తెలుసు అసలు. సో ఇలా సాకెట్ పెట్టేసి ఇలా పెట్టేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. యాక్చువల్గా ఇంకా ప్లాంట్స్ పైన పెట్టాలనుకున్నాను, ప్లాంట్స్ పైన పెట్టడానికి వర్షం వచ్చిందనమాట. సో దాని తేమగా ఉంది. సో ఇక్కడ ఇవి వచ్చేసి నీట్గా చేసి మరీ పెట్టాను. చాలా బాగా అనిపించింది. ప్లాంట్స్ పైన పెడితే ఇంకా చాలా బాగుండేది. సో ఇక్కడైతే ఇవి పెట్టేసుకున్నాను అనమాట ఇలాగా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి, కిచెన్ సైడ్ అనమాట. సో ఇవి కూడా రైస్ లైట్సే. సో ఇలా పెట్టాను, చాలా బాగా అనిపించింది. చూడండి ఒకసారి. సో హ్యాపీ దివాళీ అండి అందరికీ కూడాను, ఓకేనా? సో ఇలా సెలబ్రేట్ చేసేసాము. సో దీనికి సంబంధించిన పిక్స్ అన్నీ కూడా మీకు లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అన్ని పిక్స్ ఉన్నాయి, ఓకేనా? ఎండ్ వరకు చూడండి వీడియో అనేది. సో అన్ని పిక్స్ కూడా నేను లాస్ట్లో పెట్టాను, వీడియో స్టార్టింగ్లో పెట్టలేదన్నమాట. సో ఎండింగ్లో ఉన్నాయి, అన్నీ చూడండి పిక్స్ అన్నీ కూడా. సో ఇదన్నమాట. పిల్లల్ని అయితే దూరంగా ఉంచండి తప్పకుండా. సో ఇక్కడ వచ్చేసి నేను అమ్మాయి పట్టుకున్నాము. సో ఫ్రెండ్స్, పిల్లల్ని అయితే చాలా చాలా దూరంగా ఉంచండి. అలాగే మాస్క్ వేయండి. నేను పాపకి మాస్క్ కూడా వేశాను, బట్ ఇక్కడ ఇది స్టార్టింగ్ అనమాట. సో మాస్క్ వేయలేదు, మాస్క్ అయితే తెచ్చాను పైనకి. సో మాస్క్ కూడా వేయండి. అలాగే వీలైతే గ్లౌజెస్ కూడా వేయండి. పిల్లలకి చాలా దూరం ఉంచండి. వాళ్ళని ఒక్కరినే మాత్రం అస్సలు ముట్టనివ్వకండి. ఇలా పక్కన ఉండి మీరు చేయాలనుకుంటే చేయించండి, ఓకేనా? సో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. సో హ్యాపీ దివాళీ. పట్టుకొని పరిగెత్తుతూ ఉంది, బట్ నేను అసలు వదలలేదనమాట. సో భయం నాకు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ.